హలో అండి అందరికీ. ఇవాళ చాలా చాలా స్పెషల్ వీడియో అండి. ఏంటంటున్నారా? నందికి అభిషేకం ఎప్పుడైనా విన్నారా? అసలు చూసారా? ఇంతకిను నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలేదండి. ఇదే మొదటిసారి ఈ ఆలయంలో ఎవ్రీ ఇయర్ జరుపుతున్నారంట. బట్ నేను ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలకు వస్తాను, కానీ నాకు ఈ విషయం తెలియలేదు. ఇది త్రయోదశి నాడు చాలా స్పెషల్ అనమాట. అలా అని ప్రతి త్రయోదశిలో చేయరు. కార్తీక మాసం నెలాంతరంలో ద్వాదశి త్రయోదశి తిథుల్లో చేస్తారు. ఈరోజు ద్వాదశి కదా, 2 బ్యాచ్లు చేస్తున్నారు. రేపు త్రయోదశి ఉదయం 6 గంటలకి మళ్ళీ అభిషేకం అయితే చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫలితం ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ప్రజెంట్ అయితే వీడియో చూడండి. ప్రతి ఒక్కరం శివాలయంకి వెళ్లే ముందు నంది దగ్గర ఒక దీపం వెలిగించేసి మూతికి అరటిపండు రాసేసి కొంచెం పసుపు కుంకుమ వేసి శివదేవుని దర్శించుకొని వెళ్తున్నానని అనుమతి తీసుకొని వెళ్ళిపోతాం. కానీ శివాలయంలో నందికి కూడా ఇలా అభిషేకాలు చేస్తారని ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకైతే కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు ఎప్పుడైనా ఇలా అభిషేకంలో పాల్గొన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతకీ ఇలాంటి పవిత్రమైన పూజలు జరుపుతున్న ఈ దేవాలయం వైజాగ్లోని కంచరపాలెంలో హైవేకి ఆనుకుని ఉన్న ప్రసిద్ధి దివ్య క్షేత్రం అండి. కప్రాడ్ ఏరియాలోకి వస్తుంది. ఈ క్షేత్రం చూడడానికి కొంచెం చిన్నగా ఉన్న పవిత్రమైన పూజలన్నీ కూడా ఈ ఆలయంలో జరపబడుతున్నాయి. ప్రజెంట్ ఈ ఆలయం అయితే రీమోడలింగ్ చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ చేసి కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. కానీ కొంచెం చిన్న శివాలయం అయిన భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ నిత్యం కాలుస్తారండి. అది కార్తీక మాసం అనే కాదు, 365 రోజులు కూడా కాలుస్తారు. మనం ఎవరైనా కూర్చోవాలనుకున్నా హోమం దగ్గరకు వచ్చి కూర్చోవచ్చు. ఈ ఆలయంలో దుర్గామాలలు అలాగే నూకాంబిక మాలలు శివమాలలు వేస్తారండి. దీక్ష తీసుకుంటారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క దేవునికి సంబంధించి అలాగే మర్రి చెట్టు, అలాగే ఉసిరిక చెట్టు, మారేడు చెట్టు, జమ్మి చెట్టు కూడా ఉన్నాయండి. ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయాలనుకునే వాళ్ళు అక్కడ అలంకరణ అయిపోయిన తర్వాత మనకు కుదరదు కదా, కానీ ఈ శివాలయంలో బయట కూడా ఇలా శివలింగాలు పెట్టున్నాయండి. మనం అభిషేకం ఎప్పుడు వచ్చినా చేసుకోవచ్చు. మన చేతితో మనం నీళ్లు పోసుకొని అభిషేకం చేసుకోవచ్చు. దుర్గా నూకాంబిక అమ్మవార్ల ఆలయం అయితే ఇటువంటి కన్స్ట్రక్షన్ అవుతుంది. ప్రజెంట్ దీని బ్యాక్ సైడ్ అయితే పాత అమ్మవార్లు ఉన్నారు, అవి కూడా నేను చూపిస్తాను. ఇదైతే ఫిబ్రవరిలో గుడి ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇంత చిన్న శివాలయంలో కూడా భక్తుల రద్దీ తగ్గట్లేదని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో విశేషమైన పూజలన్నీ జరపబడుతున్నాయి. ఇక్కడ వెనకన శివాలయం కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంత చిన్న ఆలయంలో నిత్యం భక్తుల రద్దీగా ఉంది. అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొన్న సత్యనారాయణ స్వామి రథం, అలాగే శివపార్వతుల కళ్యాణం, మన దంపతులందరము ఎవరమైనా కూర్చోవచ్చండి. ఇవైతే పాత ఆలయం అండి. ఇక్కడ దుర్గామాత నూకాంబిక అమ్మవార్లు ఉన్నారు కదా. ఈ ఆలయం అయితే ఒకప్పుడు కొంచెం చిన్నగా ఉండేది. ప్రజెంట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో అమ్మవార్లు వెనకున్నారు. ప్రజెంట్ అయితే ముందు కడుతున్నారు. ఫిబ్రవరిలో అయితే ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. చాలా ప్రసిద్ధి క్షేత్రం అండి ఇక్కడ. అలాగే ఉగాదికి అమావాస్య రోజుకి నెల రోజులుగా నెల పండుగ కూడా చేస్తున్నారండి నూకాంబికా మాతకు. దసరా దేవి నవరాత్రుల్లో లక్ష కుంకుమార్చన, మహాహోమం, సరస్వతి పూజ, అలాగే దేవి నవరాత్రులు కూడా జరపబడుతున్నాయి ఈ ఆలయంలో. దసరా అలాగే ఉగాది కొత్త అమావాస్యకి కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది ఈ ఆలయంలో. చాలా పవిత్రమైన పూజలు, హోమాలు అలాగే జరపబడుతున్నాయి. పార్వతీ పరమేశ్వర్లు, దుర్గాదేవి, నూకాలమ్మ తల్లి కలిగిన ఆలయం ఈ ఆలయం. ఇప్పుడైతే నందీశ్వరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే రుద్రమణ్య ఉదయతవే నమః. నమస్తే అస్తు ధర్మణే బాహుభ్యాం వదతే నమః. ధ్యాయేతు శివం బహువదే నమః. శివాసరవ్యాయ తవదయానో బ్రహ్మణ్యాయేత రుద్రశివ అనురాఘోరా భావన సంహితయామస్తు సంతమిని గిరిశుసాకమసి యాం శృంగిరిశుస్తే గవస్స్తే మన్యం విహీలతే మనువీర్య పాహినో మన్యో తవసాదోష అభిమన్య భరతన్నాహం అభిమస్మే హృదన్మన్వేషత్వం ఉగ్రం దేవాజన్వారుద్రేవసం వసం ఏకదత్వా ఏకో బహూనామసమన్యం వేర్లతో విషం విషం యశం
अप्रदरत्रया यजाव्यन्दबन्धो घोषाय विजयाय कर्महि विशेषकृपेन्द्रयुवानभ्रोष्माकं महिमादिपापदेव नमस्ते नमस्ते तन्मने बाहुभ्यां मददेवनः यादयसो शिवरमः शिवं भगवदेतस्तु साकमसीयामुषं वेदस्त्रयते देवस्त्रस्ते शिवाङ्गिरसं नमांसि पुरुषं जगद्गुरो शिवेन वरदात्मागिजात्मामसीये यदाहन सर्वं यक्ष्मणं सुमनासः पुरेणं विश्वाभूतानिधपृष्ठ मुर्यात्मः नमोऽस्तु नीलग्रीवाय शास्त्रार्था भगवावघ अवदस्मिन् शास्त्राक्षरेषु निशीलितज्ञानं गुणाभव विघ्नभूतां गुरुमाग्रापयामि हर हर महादेव శంభో శంకర हर हर महादेव శంభో శంకర हर हर महादेव శంభో శంకర बाहुभ्याय अवधया नवरुद्रमय यानस्तुनं शान्तिमिं विजतसोसासनसि यानस्ते प्रवत्ते सुधरसुधरसे नमः अग्निकुन्दार्यनव्योऽस्मान् स्वस्ति करति दुर्गानि विश्वात् पुत्रे गन्धाभिषङ्गप्रयामि गन्धद्वारादुरादुरानिष्टपुष्टानि ईश्वरेयं सर्वभूतानन्दाय मोहश्रे गन्धाभिषङ्गप्रयामि गन्धद्वारादुरानिष्टपुष्टानि ईश्वरेयं सर्वभूतानां तानि मोहश्रे गन्धाभिषङ्गप्रयामि ఆల్రెడీ ఉదయం 6 గంటలకు ఒక బ్యాచ్ ఆల్రెడీ అయిపోయిందండి అభిషేకాలు. మళ్ళీ మేమందరం వెనక నుంచి వచ్చాం కనుక మా కోసం సెకండ్ బ్యాచ్ గా మళ్ళీ అభిషేకం అయితే చేస్తున్నారు పంతులు గారు. నంది మృదాదు ఈశ్వరునికి అభిషేకం చేయడం వలన మనకు తెలిసి తెలియక ఏవైనా దోషాలు ఉన్నట్లయితే అవన్నీ పటాపంచలే పోతాయంటండి. మనకి కొన్ని తెలుస్తాయి, కొన్ని జాతకంలో కూడా దోషాలు అనేవి దొరకవు. అవి పితృల నుంచి రావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి దోషాలన్నీ మనం నందీశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా మనకైతే దూరం అవుతాయండి. ఇంకా అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలు కాదండి. ఓన్లీ ద్వాదశి త్రయోదశి తిథులలో మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ద్వాదశిలో ఆల్రెడీ అయింది. రేపు త్రయోదశి తిథిలో కూడా ఈ శివాలయంలో ఉదయం 6 గంటలకు జరుపుబడుతుంది. సో తప్పనిసరిగా అందరూ పంచామృతాలు తీసుకొని ఈ శివాలయంకి అయితే వచ్చి అభిషేకం అయితే చేయించుకొని మంచి ఫలితాలు అయితే పొందండి. అందరం శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుంటాం, నందికి ఎప్పుడు చేయం కదా. ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మీ దోషాలు అనేవి నివారణ చేసుకోండి. దోషాలంటే కొన్ని మనం దోష శాంతి చేసుకోవచ్చు, కొన్ని మనకు దొరకవు. అలాంటి వాటికి నివారణ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. రేపు ఉదయం 6 గంటలకు మళ్ళీ జరుగుతుంది త్రయోదశి రోజు. ఈ శివాలయంలో అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోండి ఈ ఒక్క మంచి అవకాశాన్ని.
पार्वती प्रिय हर हर महादेव శంభో శంకర पार्वती प्रिय हर हर महादेव శంభో శంకర రెండు స్కూల్ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదండి. ఇది కార్తీక మాసంలో చాలా పవిత్రమైనది. సో ప్రతి ఒక్కరూ కూడా రేపు త్రయోదశి తిథి నాడు మీ శివాలయంలో మీకు దగ్గరగా ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమం జరిపిన ఎడల అక్కడికి వెళ్ళి ఆ పూజలో పాల్గొని మీ దోషాలను నివారణ చేసుకోండి. ఈ కంచరపాలెంకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయంకి ఉదయం 6 గంటలకు వచ్చినట్లయితే ఇక్కడ మీ దోషాలను అయితే నివారణ చేసుకోవచ్చు. ఉదయం 6 గంటలకు అభిషేకం జరుగుతుంది. పంచామృతాలు తీసుకొని వస్తే సరిపోతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ దుర్గామాత నూకాలమ్మకు కూడా అభిషేకాలు అయితే జరుగుతాయండి. ప్రతి సోమవారం శివాలయంలో శివునికి అభిషేకాలు అయితే జరుగుతాయి. సో మీరు ఈ ఆలయంకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే ఈ ఆలయంలో ప్రతి ఒక్క పూజ జరుపుకోవచ్చండి. విశేషమైన పూజలు కార్తీక మాసంలో కూడా జరపబడుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరము కూడా శివాలయంకి వెళ్ళేటప్పుడు శివుని అనుమతి కోసము ఏంటంటే ఫస్ట్ నందీశ్వర దగ్గర అనుమతి తీసుకొని శివ దర్శనంకి వెళ్తాము. అలాగే మన కోరికలు ఏవైనా ఉంటే మనం నంది చెవులో కూడా చెప్తాం కదా, మనకి ఆ కోరికలు అయితే తీరుతాయని. అలాగే నంది 2 కొమ్ముల మీద ఒకటి బొటన వేలు ఇంకొకటి చూపిన వేలు పెట్టి నొక్కి పెట్టి శివుణ్ణి అయితే ఆ మధ్యలో చూస్తాము. అలా శివ దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి. అలాగే ఇలాంటి అభిషేకం మళ్ళీ దొరకదండి. ఇది ప్రతి నెలలో కూడా ఇక్కడ చేయరు. శివాలయంలో ఓన్లీ కార్తీక మాసంలో జరపబడుతుంది. ఈ రోజు ఆల్రెడీ జరిపారు. యథావిధిగా ఇలానే జరుగుతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ వాచ్ చేయండి.